పట్టుకో, అది గ్రాఫిక్స్ అవన్నీ చాలా బాగుంది ప్లేస్. బాహుబలి సినిమాలో ఉంటుంది చూసారా. టుడే వీఆర్ మలయాళం ఫర్ 3 days. కొత్తపేట వ్యూ పాయింట్ అక్కడ చూడండి, పబ్బులు కింద పడిపోతున్నాయి. వన్ ఆఫ్ ది బెస్ట్ వ్యూ. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కమాన్ గాయ్, అప్పుడు వచ్చేసి మేము మున్నార్లో ప్లేసెస్ చూడడానికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఫ్రెష్ అయ్యి ఇంకా అరౌండ్ 3:30-4 అవుతుంది టైం. లైట్ చిల్ అయిన పడుతుంది అనమాట. ఆ రైన్లో అలా వెళ్తున్నాం. గాయస్, గోయింగ్ నౌ. ఇది మన రూమ్ అనమాట. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎలా ఉందో. కమ్ సిట్. ఓకే, అగైన్ స్టార్టెడ్ రైనింగ్. సో హాయ్ గాయ్స్, ఇప్పుడే నీట్గా ఫ్రెష్ అయ్యి అలా రోడ్డు ఎక్కాం. వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇక మున్నార్లో కూడా వర్షం స్టార్ట్ అయిపోయింది. అంతే, ఏం చెప్తాం, స్టార్ట్ అయిపోయిందంటే స్టార్ట్ అయిపోయింది వర్షం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం బ్రో ఫర్ విచ్ పాయింట్ వీఆర్ గోయింగ్? సెకండ్ మైల్ వ్యూ పాయింట్ అనమాట. మేము ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు సెకండ్ మైల్ వ్యూ పాయింట్ చూడడానికి వెళ్తున్నాం. ఇక్కడ మ్యాక్సిమం అందరూ జీప్సే యూస్ చేస్తున్నారు. ఇంకా బిజినెస్ అనమాట అది, జీప్స్ అంటే. ఇక్కడ సెకండ్ పాయింట్ వెళ్ళినప్పుడు మేము మొత్తం తడిసిపోతాం అనుకుంటా. ఇంకా తెలిసిందని చెప్పి రెయిన్ కోట్ కూడా వేసుకోలే. ఇంకా తడిసిపోతాంలే, ఇంకా వచ్చాం కదా మొన్నారని చెప్పి ఇంకా రెయిన్ కోట్ కూడా వేసుకోలేదు. ఇప్పుడు వచ్చి సెకండ్ మైల్ వ్యూ పాయింట్ అనమాట. ఫస్ట్ ఇది చూపిస్తా ఏరియా మొత్తం. ఏంటో మాకు టైం బాగలేదు ఏంటో, కానీ స్టార్ట్ అయినప్పటి నుంచి వర్షాల్లో అనుకున్నాం. చూస్తే మొత్తం కోసం తడిచిపోయినాయి. ఇప్పుడు వేసుకున్న బట్టలు కూడా తడిచిన బట్టలు యాక్చువల్గా చెప్పాలంటే. మేము ట్రావెల్ చేసాం కానీ వాటర్ వెళ్ళినా తెలియదు, మరి బ్యాగ్లోకి వాటర్ వెళ్ళిపోయినాయి, తడిచిపోయినాయి అవన్నీ. సో మ్యాక్సిమం ఈరోజు ఎన్ని ప్లేసెస్ అయితే అన్ని ప్లేసెస్ మీకు చూపిస్తాను కవర్ చేసినవి. మిగతావన్నీ రేపు కానీ నేను కవర్ చేస్తాను. ఇంక మొత్తం మీకు చూపిస్తాను డే బై డే. ఓకే గైస్, ఐ హోప్ మీకు బాగానే కనబడుతుందా అనుకుంటున్నా. సింగిల్ పడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి, బట్ యూ కెన్ ఫీల్ ద వైబ్. మళ్ళీ సన్న వర్షం పడుతుంది, బాగా పోవాలి, మళ్ళీ ఎండ వస్తుంది, అలా ఉంది ఇక్కడ. అండ్ ఇందా చెప్పాం కదా, ఇక్కడ మ్యాక్సిమం అందరూ జీప్సే అనమాట. మీకు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళినా జీప్స్ మీద వెళ్తున్నారు. మీరు ఎక్కడ చూసినా ఇక్కడ కేరళ జీప్స్, ఇంకా మోడిఫైడ్ జీప్స్ అన్నీ కనబడతాయి అనమాట మున్నార్లో. మంచి ట్రక్కింగ్ ఏరియా కదా, ట్రక్కింగ్ జీప్సే వాడుతున్నారు మ్యాక్స్. ఇంకా మీరు ఇంకా ఓన్ కాస్ట్ ఎక్కడ చూడటం అన్ని ట్యాక్సీ కాస్ట్ వస్తాయి. మ్యాక్స్ 90% ట్యాక్సీ కాస్ట్ ఉంటాయి. ఓన్ కార్స్ అయితే ఇంకా వాళ్ళు ఇల్లు ఉన్న వాళ్ళు లేకపోతే సొంతంగా కార్లు వచ్చినా కనబడతాయి, కానీ లేకపోతే మీకు అన్నీ ఎల్లో బోర్డే. మళ్ళీ ఎండ వస్తుంది. మేము వచ్చేసి మున్నార్ సన్ సిటీలో తీసుకున్నాము రూమ్. మున్నార్ సన్ సిటీలో ఈరోజు అనమాట. రేపు మళ్ళీ వేరే రూమ్. ఇవాళైతే మున్నార్ సన్ సిటీలో రూము. అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి నీట్గా వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి డేటా కాపీ చేసుకుని మొత్తం నిండిపోయి స్టోరేజ్ కాపీ చేసుకుని స్టార్ట్ అయిపోయాం. ఫ్రెష్ అయిపోయి జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. కింద తేడా కొడితే వెళ్ళిపోవడం ఇలా కిందకి ఫ్రీగా వెళ్ళిపోతాం. పెట్రోల్ కూడా అవసరం లేదు, ఫ్రీగా కిందకి వెళ్ళిపోవచ్చు.
ఇక్కడ ఫుడ్లో మనకి మన సైడ్ వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి కొంచెం సాల్ట్ అండ్ స్పైసెస్ తక్కువ అవుతాయి. మేము తిన్నాం, బాగానే ఉంది. నేను అన్నట్టే సాల్ట్ అండ్ స్పైసెస్ కొంచెం తక్కువైనాయి అంతే. తినచ్చు, మరి తినకుండా అన్నంత ఏం లేదు, తినచ్చు. ఓ సిక్స్ చూసారా గైస్, ఫ్లోర్స్ అది చెప్పనా గైస్, చూసారా జీప్స్. జీప్సే మొత్తం అన్ని. నీకు కావాలా 1000 కట్టు జీప్ ఎక్కు, 500 కట్టు జీప్ ఎక్కు, అన్ని చోట్ల తిప్పేస్తారు. ఇక్కడ మ్యాక్సిమం వీళ్ళందరికీ టూరిస్ట్ ప్యాకేజీలు ఉంటాయి అన్నమాట. వ్యూ చూడండి గైస్, అందుకే కెమెరా పట్టుకున్నా. టూరిస్ట్ ప్యాకేజీలు ఉంటాయి అన్నమాట. టూరిస్ట్ ప్యాకేజీల్లో వాళ్ళకి ఉపయోగం ఏంటంటే ఒక 3000 కట్టు ఉంటే 3000 4000 ఉంటుంది. మొత్తం అన్ని ప్లేసెస్ వాళ్ళు తిప్పుతారు. సో మనకి ఇంకేం స్ట్రెస్ ఏమి ఉండదు. బట్ బైక్ మీద చేసేవి కార్ వెళ్ళేవి. అదొక సేయింగ్ ఉంది కదా, వెన్ యూ గోయింగ్ ఇన్ ఎ కార్ ఇట్స్ లైక్ యూఆర్ వాచింగ్ ఎ మూవీ, బట్ వెన్ యూఆర్ డ్రైవింగ్ ఎ బైక్ ఇట్స్ లైక్ యు ఆర్ లివింగ్ ఇన్ ద మూవీ. అర్థమైంది కదా, నేను తప్పు ఏం చెప్పలేదు, కరెక్ట్గా చెప్పాను అనుకుంటా కదా, అంతే కరెక్ట్గానే చెప్పాను. చూసారు, వర్షం పడితే వర్షం తడుస్తున్నాను, నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. కార్లో వెళ్తే ఉండదు. ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు కార్లో ఎలాగైనా పెళ్ళి అయిపోతే ఫ్యామిలీతో వెళ్ళాలి, అది తప్పదు. బట్ పెళ్ళి అవ్వకముందంటే మనమైనా బండి మీద ఎంజాయ్ చేయాలని చెప్పి అండ్ మున్నార ఒక చెక్ పాయింట్ ఉండిపోయింది అనమాట. వెళ్ళాలని మీకు ఆల్రెడీ ఆశలో చెప్పినట్టు మన ఒక చెక్ పాయింట్ ఉండిపోయింది. సో వచ్చేసాం ఫైనల్లీ. ఇంకా అదేమి ఉండదు నెక్స్ట్. గాయస్, ఎక్సలెంట్ గాయస్. చూసారా క్లౌడ్స్ పట్టుకో, అది గ్రాఫిక్స్ అవన్నీ. సన్న పక్కన పడేస్తుంది, చాలా బాగుంది. వావ్ అంటే వావ్ అంతే, ఎక్సలెంట్ ఉంది వ్యూ, అదిరిపోయింది. చాలా బాగుంది గైస్. చూసారా అక్కడ హిమాలయస్ అనమాట. ఇవన్నీ టీ ఎస్టేట్స్. ఇంకా ఫ్రంట్ అంతా కనబడుతుంది, వైట్ కాదు అది, స్కై కాదు, అదంతా మబ్బులు కనబడుతుంది కదా మీకు, అదంతా మబ్బులు. ఇది మన పైన కూడా చూడండి, బాహుబలి సినిమాలో ఉంటుంది చూసారా, సేమ్. సినిమాలో చూసి గ్రాఫిక్స్ అనుకుంటాం కానీ ఒరిజినల్ కూడా ఉంటాయి. చాలా చాలా బాగుంటుంది. ఓకే, ఇదే వ్యూ పాయింట్ అంట, సెకండ్ మైల్ వ్యూ పాయింట్. ఇది సెకండ్ మైల్ వ్యూ పాయింట్ అనమాట. చూసారా గైస్ ఎలా ఉందో, సెకండ్ మైల్ వ్యూ పాయింట్ ఎలా ఉంది, బాగుంది కదా. అంటే ఫస్ట్ మున్నారంతా క్లియర్గా కనబడదు మనకి ఇక్కడ, అందుకే సెకండ్ మైల్ వ్యూ పాయింట్ అయింది. ఫుల్ సిటీ అలా మున్నార్ ఇక్కడే ఉందిగా. అది దిగిపోవడం పని అవదమ్మా, చూసారా దిగిపోవడానికి కిందకి వెళ్ళిపోతారు, అలా దొరకకుండా కిందకి. వేరే చోటు చూద్దాం మనం, ఇక్కడైతే రిస్కే. వీ హ్యావ్ వన్ లైఫ్ ఓన్లీ, ఐ నో బ్రో ఫుల్ కన్సర్న్ మన లైఫ్ గురించి. మనకు వీడియో తీద్దాం, ఓకే.
అప్పుడే స్లైట్ వర్షం పడింది అనమాట. వర్షం పడి ఆగింది స్లైట్. మీకు పైన చూపిస్తాను ఎలా ఉంటుంది ఇక్కడ వ్యూ. అలాగే ఇలా ఉంటుంది అనమాట. మధ్యలో రోడ్ వస్తుంది. రోడ్ వచ్చి ఇలా ఉంటుంది వ్యూ. ఇక్కడ ఏమో చూసారా మంచి ఎలా ఉందో. మంచి కాదు క్లౌడ్స్ ఎలా ఉందో చూసారా. అండ్ ఇక్కడంతా తీసేటట్టు అనమాట. ఇదే సెకండ్ మైల్ వ్యూ పాయింట్. మున్నార్ సెకండ్ మైల్ వ్యూ పాయింట్ అంటే ఇదే. మన ఇక్కడ దిగి పొడి దిగితే సెకండ్ మైల్ వ్యూ పాయింట్ పొడి దిగినట్టే. అలాగే ఒక చక్కటి ఫోటో దిగుదాం ఇక్కడే. కనపడింది కదా. ఒక చక్కటి ఫోటో దిగుదాం ఇప్పుడు. మళ్ళీ ఇప్పుడైతే మేము ఫొటోస్ దిగాం. హౌ మచ్? 4.3 బ్రో. ఇప్పుడు వచ్చేసి మనం అత్తగడ వాటర్ ఫాల్స్కి వెళ్తాం గైస్. అత్తగడ వాటర్ ఫాల్స్ అది వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 4.6 కిలోమీటర్ చూపిస్తుంది గైస్. చలి అయితే ఎరగదీసేస్తుంది. మామూలుగా చలి అయితే నిజంగా ఎరగదీస్తుంది. ఇంకో మంచి వస్తుంది కదా. ఇట్స్ ఆల్రెడీ 4:30 అవుతుంది అంతే టైం. 4:30కి మంచి వచ్చేది. నాకు తెలిసినంత వరకు 6 కల్లా క్లియర్ అయిపోద్ది మొత్తం. ఓకే, అంటే డార్క్ అయిపోద్ది 6 కల్లా. చాలా బాగుంది. అక్కడ ఏమైందంటే సెకండ్ మైల్ వ్యూ పాయింట్ దగ్గర నేను ఫోటో తీసినప్పుడు అరబ్ కంట్రీ నుంచి ఒక అతను వచ్చాడు అనమాట. నా పక్కనే కూర్చున్నాడు ఫోటో తీసినప్పుడు. బండి దగ్గరికి వచ్చి కెనటేకే ఫోటో అని అడిగాడు. నేను ఎవరో కొత్తగా చూడడానికి మన నార్త్ ఇండియన్లో కనిపించాడు. ఇంకా అనుకుంటే అరబ్. తన మొబైల్లో చూస్తే మొత్తం అంతా అరబ్ అని ఉంది. కెమెరా సెట్టింగ్స్ అంతా చెప్పు ఫోన్ ఇచ్చి ఫోన్ తీసి ఫోటో తీయమన్నాడు అనమాట. మనకేమో అర్థం అవ్వట్లేదు ఫోన్లో. ఇప్పుడు కెమెరా ఎక్కడ ఉందో కూడా అర్థం అవ్వట్లేదు. అంటే లాంగ్వేజ్ మొత్తం అది మనకి ఇంగ్లీష్లో కనపడుతుంది. కెమెరా రాసి ఉంటుంది, అదంతా అరబ్లో రాసి ఉంది. మనకి అది తెలియదు కదా. అప్పుడు అనిపించింది ఓ అరబ్బా అని. సరే అయితే చెప్పి బ్రోకి 2-3 ఫోటోలు తీసా నీట్గా. బ్రో నీట్గా హ్యాపీ అయిపోయి థ్యాంక్ యూ సో మచ్ బ్రో అని చెప్పి వెళ్ళిపోయాడు. అంటే తను ట్యాక్సీ వాళ్ళతో వచ్చాడు అనమాట. సో వాళ్ళు ప్యాకేజీలో వచ్చేస్తారు కదా, వాళ్ళకి తెలియదు కదా బాబు. అలా అయింది. సో ఇప్పుడైతే మనం వచ్చేసి అత్తగాడి వాటర్ ఫాల్స్ వెళ్తున్నాం. అటు కాదు బా ఏమైనా కనిపిస్తుందా గైస్? బ్రో యా దట్ ఇస్ వాట్. ఓ బ్రో చాలా చల్లగా ఉంది. ఇంకా మబ్బులో వస్తాం. ఇంకా మొత్తం మబ్బులే. బ్రో చలి పెడేస్తున్నాను. మామూలుగా లేదు. అమ్మ బాబా చూసారా కదా ఎలా వెళ్తున్నాయో మన ఎదురకుండా. మీకు కనబడుతుంది కదా. ఇంకో చూడండి మొత్తం ఎలా వెళ్తుంది. ఇంకా అంతా మబ్బులే. ఇంకోండి చెట్టు దగ్గర అంతా. టైం వచ్చేసి అరౌండ్ 4 అవుతుంది. అమ్మ బాబోయ్ గాయస్ అదిరిపోయింది. మనసు లాయం.
ఓ గాయస్, చాలా బాగుంది ప్లేస్. ఎప్పుడు కనబడుతుంది అనుకుంటున్నా కదా. చాలా చాలా బాగుంది ప్లేస్. వావ్. బ్రో, వావ్ వావ్, జస్ట్ సింగిల్ బోర్డ్, వావ్, దట్స్ ఇట్. బాబోయ్ ఏం యూరా బాబు అనటుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. అమ్మో అమ్మో, అంగ వస్తాం వాటర్ ఫాల్స్ దగ్గరికి. అదే వాటర్ ఫాల్స్, అత్తిగడ్డ వాటర్ ఫాల్స్ అనమాట. కనబడుతుంది కదా, అదే అత్తిగడ్డ వాటర్ ఫాల్స్. బట్ ద వ్యూ వాజ్ ఎక్స్ట్రాడినరీ. బ్రో రేపు మళ్ళీ ఎలా ఉండదు, రేపు ఫుల్ రష్ ఉంటుంది. టుమారో. వావ్, ఎస్, వావ్ గైస్, వావ్ వావ్, వైబ్ వైబ్, వైబ్. చాలా బాగుంది గైస్ వ్యూ అయితే. వావ్ గైస్, చాలా బాగుంది, చాలా బాగుంది. పిచ్చ క్రేజీ. క్లైమేట్ కూడా అదిరిపోయింది సడన్గా వచ్చాం లేదా. బాబోయ్ అవి కరెక్ట్గా ఎలా చూడో చూసారా. వావ్ వావ్ వావ్. మనసులాయం. వావ్ వావ్. వావ్ వావ్ వావ్. ఓ seriously, bro, what do you say? This is the best view in Munnar, I guess. Huh? We'll see. We'll decide at last. సో గాయస్, ఇప్పుడు ఏంటంటే ఇచ్చి ఫోటో దిగాం. సో మన అయితే ఇప్పుడు అతికడ వాటర్ ఫాల్స్ మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. నడుచుకుని వెళ్తున్నాం, మా ఫ్రెండ్ బైక్ వేసుకొచ్చామన్నాం అనమాట. హే బ్రో, వాట్సాప్. Here only na? Wait. I'll drop you. Okay, please give me lift. From today we are Malayali along for 3 days. Come on, Manasalayo. Manasalayo, bro. Wow. This is Wavano. Wow.
Bro, here it is, bro. Come there, we go up then. సో గాయస్ కనబడుతుంది కదా, ఇది అట్టుగడ్డ వాటర్ ఫాల్స్ అనమాట. చాలా బాగుంది వాటర్ ఫాల్. ఇక్కడ వాటర్ స్లిడింగ్ ఎఫెక్ట్ అనమాట. అది మన బైక్. చాలా బాగుంది ఎంట్రీ. సో గైస్ మనం ఇప్పుడు అత్తిగడ్డ వాటర్ ఫాల్స్ చూసాం కదా, ఇప్పుడు వచ్చేసి పోతమేడు వ్యూ పాయింట్ అనమాట. సో పోతమేడు వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇప్పుడు వచ్చి మనం పోతమేడు వ్యూ పాయింట్కి వెళ్తున్నాం అనమాట. బ్రో స్టిల్ బ్యూటిఫుల్ పాయింట్స్ అదే బ్రో హియర్. వావ్, సో గైస్ అక్కడైతే కొన్ని ఫొటోస్ దిగాం మనం వచ్చి. హౌ బ్రో పోతమేడు వ్యూ పాయింట్. Thank you. సో గైస్ మనం వచ్చి పోతమేడు వ్యూ పాయింట్కి వెళ్తున్నాం అనమాట. టైం వచ్చి ఈవినింగ్ 5:50. 6కి మొత్తం చీకటి అయిపోద్ది. వ్యూ పాయింట్ ఏంటో నాకు ఏం అర్థం అవ్వట్లేదు. చూస్తేమో అక్కడ చూడండి మబ్బులు కింద పడిపోతున్నాయి. బ్రో ఎక్సలెంట్ వ్యూ. Now? Go over it, second road. Okay. వ్యూ గైస్, వ్యూ అంతే. వ్యూ అంతే.
వన్ ఆఫ్ ది బెస్ట్ వ్యూ ఇన్ మై లైఫ్ అనమాట నేను చూసిన దాంట్లో. వన్ ఆఫ్ ది బెస్ట్. యా బ్రో, టుమారో మార్నింగ్ యాక్చువల్లీ మోర్ పీపుల్. But still, if you come for walk or something now, it wake you up. ఓ మనసులాయం. ఓ గాయ్స్, బ్రో దిస్ ఇస్ ఫకింగ్ క్రేజీ బ్రో. సీరియస్లీ వర్త్ వర్త్ వర్త్. మున్నారు వర్మ, మున్నారు బాబోయ్. గాయస్ సరదాగా అనట్లేదు నేనేమి, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. మన ఇప్పుడు మనం మబ్బుల్లో ఉన్నాం, ఇప్పుడు వీఆర్ ఇన్ మబ్బులు. బ్రో షుడ్ బి వెరీ కేర్ఫుల్ దిస్ పాయింట్. గాయస్ ఇప్పుడైతే మబ్బుల్లో ఉన్నాం, చాలా చాలా బాగుంది, క్రేజీ అనమాట. మనం వెళ్ళే గతుకులకి చూడండి, కింద లైట్ కూడా అయిపోయిందో, ఫాగ్ ల్యాంప్. గాయస్ సైడ్ చూసారా, మనం చాలా హైట్లో ఉన్నాం ఇప్పుడైతే, చాలా చాలా హైట్లో ఉన్నాం అనమాట. మీకు కనుక వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. గాయస్ ఏమైనా కనబడుతుంది, అదే కనబడలేదు, వెళ్ళే రోడ్డు తప్ప సైడ్లో ఇంకేం కనబడలేదు. ఓ పైన బిల్డింగ్స్ కూడా ఉన్నాయి గాయస్, నేను ఎప్పుడు మనకు ఫస్ట్ టైం నాకు ఏం తెలియదు. Bro, we are at Sunset Point, bro. See, here Sunset Point is there. Sunset Point only. చాలా బాగుంది. నౌ లెఫ్ట్ ఓన్లీ రైట్. If you go here, we can see sunset. But we can't see now. So. Wait.
ఓకే స్టాప్ రికార్డింగ్. సో ఇది అనమాట వ్యూ పాయింట్, మీకు కనబడుతుంది కదా. గైస్ చూసారా? సో గైస్ చూసారు కదా, ఈరోజు వీడియో వచ్చేసి 3 పాయింట్స్ కవర్ చేసాం అనమాట. ఇట్స్ ఆల్రెడీ 6. సో ఇప్పుడు వచ్చేసి మనం కొత్తమేడ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం అనమాట. ఇదే మన లాస్ట్ వ్యూ పాయింట్ ఈరోజుకి. అండ్ అది వచ్చి మనం 3 ప్లేస్ కవర్ చేసాం. ఫస్ట్ వచ్చేసి ఏం కవర్ చేసాం, సెకండ్ మైల్ వ్యూ పాయింట్ అనమాట. సెకండ్ వచ్చేసి ఎక్కడ కవర్ చేసాం, అదే వాటర్ ఫాల్ ఒకటి. అండ్ థర్డ్ వచ్చేసి ఇది కొత్తమేడ వ్యూ పాయింట్. సో యూ కెన్ సీ ద కంప్లీట్ వ్యూ. వ్యూ అయితే బాగుంది కదా. యాక్చువల్గా మేము వచ్చి ఈవినింగ్ 6 అయిపోయింది అప్పుడే. హలో ఓకే, కొత్తమేడ వ్యూ పాయింట్. ఎవరీ పిక్చర్స్ టెల్స్ ఎ స్టోరీ. రూమ్స్, జీప్ సఫారీ, ట్రావెల్ గైడ్ అవైలబుల్స్. వచ్చేసి ప్లాన్ గొప్ప అనమాట. సో హియర్ దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ క్యాష్యూస్ చాక్లెట్స్. I tried it. It's good. Good, Yeah. Yeah, bro. What more? Nice, bro. Shall we take? Take. Bro, 100 grams. Thought it's too good. Feel nice. ఇక్కడ చాక్లెట్ షాప్ ఉందన్నమాట, కరెక్ట్ వ్యూ పాయింట్ దగ్గర. బ్రో ఆస్కింగ్ బ్రో, దిస్ ఇస్ ద వ్యూ పాయింట్. సన్ రైజ్. ఓకే ఓకే. యాక్చువల్లీ అక్టోబర్ నవంబరా. యాక్చువల్లీ 5:30కి ప్రాపర్ సన్సెట్ ఉంటుందంట, కానీ మన ఆఫర్లో లేట్ వచ్చాం. ప్లస్ ఈరోజు క్లౌడీగా ఉంది కదా, ఇంకా సన్ ఏం కనపడుతుంది. మనం మొత్తం వరుణ్ దేవ్ వస్తాడు అనమాట. ఇంక సన్ ఏం కనపడలేదు, మొత్తం వరుణ్ దేవే. ఇప్పుడు సైడ్ ట్రైన్ అవుతుంది, కానీ ఈరోజు మాత్రం ఫుల్ బిజీ. దిస్ ఈజ్ ఓన్లీ at 5:30 it seems, bro. It is at 5:30 it seems. Bro, another chocolate. It's like Bro, I told you right. It is a word mongo. bro, one chocolate. One I'll not even ask. I'll keep it in the cheek. That's why, bro, I'll not eat chocolates. That's why I'll not eat chocolates. That's why I didn't call you. Yeah, that's why I won't eat chocolates, bro. Bro, ask him if we go like this, what will come? We can go easily now. Dad will like chocolates. Yeah, you take that box, bro, completely. This one I'll take. No? Or this one? We are heartbroken, bro. Bah. What? This is a strawberry. Manasayam. That's why I took the full that one. You only got mixture. वो एक ही डायरेक्शन में आ गया ना, अप एंड डाउन 75 किलोमीटर Ah, okay. टोटल 13 प्लेसेस कवर. अच्छा डायरेक्शन. Matipatti. College, bro. Where in college? I finished my 5 years before. Bro, you look too young. Thank you, bro. Look young. Yeah, seriously. Any secret, bro? Next time we'll come and we'll take that. సో బేసికల్లీ ఇప్పుడైతే ఇంకా రూమ్కి బ్యాక్ రిటర్న్ అవడమే. వయసు ఇప్పుడేమన్నారు, రూమ్కి వచ్చాం అనమాట. మళ్ళీ మార్నింగ్ దిగిన రూమ్కి వచ్చాం. సో ఇట్స్ టైం అరౌండ్ 8:30 అయిందనమాట. సో జస్ట్ ఇప్పుడే ఫుడ్ తినేసి వచ్చాం. ఇంకా ఫుల్ టైర్డ్, స్లీప్, నిద్ర వచ్చేస్తుంది ఫస్ట్గా. ఎందుకంటే నేను రాత్రి మొత్తం స్లీప్ లేదు కదా, ఫుల్ రైడింగ్ కంటిన్యూస్లీ వర్షంలో. ఇవాళ స్లీప్ వచ్చేస్తుంది. నేను 3 ప్లేసెస్ కవర్ చేశాను, 3 ప్లేసెస్ మీకు చూపించాను. సో రేపు మ్యాక్సిమం ప్లేస్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అది కూడా నెక్స్ట్ బ్లాగ్లో మీకు పెడతాను.
అంటిల్ దెన్ మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగా మీకు మాత్రం వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గైస్.